థ్యాంక్ యూ వాళ్ళు పెట్టేద్దాం. రీడర్స్ కూడా ఉన్నాయి కదా. నేను గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రూప్ ప్రిపేర్ అయితే ఏం ఫండ్ నుంచి శాంక్షన్ గ్రంథాలయ దినోత్సవానికి మిషన్ వీక్ లో భాగంగా గ్రంథాలయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు చేయాలి థ్యాంక్ యూ అండి. ఊరికో గ్రంథాలయం ప్రగతికి మూలాధారం. ముఖ్య విషయాలు మనకు పెద్దలు చెప్పారు, వాటిని పాటిస్తున్నాం. ఆ గ్రంథాలయం ద్వారా చాలా మంది ఉద్యోగంలో మరియు తన రాష్ట్ర గీతం పాడిన తర్వాత కార్యక్రమాన్ని మొదలు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా మన గ్రంథాలకు వచ్చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు పాల్గొనడం చాలా శుభ సంతోషం. అలాగే మా ఎయిమ్స్ చైర్మన్ చెప్పే ముఖ్య ఈ విద్యా వారోత్సవాల్లో మనకు ఇక్కడ మన గ్రంథాలయం నుండి కూడా చదువుకొని వివిధ ఉద్యోగాలు సంపాదించుకొని వారి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న ఈ శుభ సందర్భం. ఇంకా ఇప్పుడు మనకు డైలీ స్టూడెంట్స్ వస్తున్నారు. కొత్త ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు మనం బుక్స్ కూడా తెప్పిస్తున్నాం, అందుబాటులో వస్తున్నాం. అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు సమ్మర్ క్యాంప్ నడిపించాలి అనే ఉద్దేశంలో పిల్లలు కానీ వాటి గురించి కూడా బోర్డు కానీ చిన్న బుక్స్ కానీ చెస్ కానీ ఇట్లా చిన్న పిల్లలు కానీ తెప్పించి పెట్టామమ్మా.
అలాగే అందులో అక్కడ వాళ్ళకు ఒక టేబుల్ కంప్యూటర్స్ పెట్టాం, వాళ్ళకి సంబంధించింది అక్కడ కూడా ఓపెన్ చేసి పెట్టాం. ఇంకా మన మన ప్రభుత్వం ఈ సహాయ సహకారాలతో ఇంకా దీన్ని ముందు ఇంకా తీసుకెళ్తామని ఇంకా మనకు ఇక్కడ విద్యార్థులకు ఇప్పటికీ ఇక్కడ మనం లంచ్ ఇక్కడ ఉంటుందమ్మా. ఇక్కడ స్టూడెంట్స్కు మనం 8 to 8 అనుకుంటున్నాం. హాలిడేస్ అప్పుడు 10 to 8 ఉంటున్నాం. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాలు మనకు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ఎప్పుడు కొత్త దాకా కావాలి కాబట్టి కొత్త ఎంత చదివినా సముద్రం అంటే ఈ విద్య నేర్చుకోవడానికి ఎప్పుడూ ఒక తపన ఉండాలి. ఆ తపనకు కావాల్సిన ప్రభుత్వం మనకు ఇవ్వడానికి కేటాయించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తులో మీరు ఇంకా ముందు ఎదగాలి. మనకు ఒక మంచి పేరు వచ్చేటట్టు ఈ సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో ఇట్లా చదువుకొని ఇట్లా ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి పేరు రావాలని చెప్పి మీ అందరితో కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మాకు ఒక ప్రింటర్ అవసరం ఉంటే క్లబ్ నుండి మన భాస్కర్ మనకు ప్రజెంట్ చేశారు. మీ సమక్షం ఇస్తాం. యాక్షన్తో మనం ఈ గ్రంథాలయ దినోత్సవం ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారి చేతుల మీదుగా అద్భుతమైన డిఎస్సి వారికి సన్మానం జరుగుతుంది. కార్యక్రమం శ్రీమతి గరిమా అగ్రవాల్ ఐఏఎస్ జిల్లా పాలనాధికారి.